ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 24వ సర్గ. ఆ రాక్షస స్త్రీలు అనరానివి వినలేనివి అనేక మాటలు మాట్లాడారు. సీత, రావణాంతఃపురం అందం ఎంతటిదో తెలుసా? ఎటువంటి తల్పాలు, ఎంత విలువైన పక్కలు, ఎంత అలంకారం, ఎంత వైభవం! అంతటి అంతఃపురంలో రావణుడితో కలిసి సుఖంగా నివసించడానికి ఏమిటి నీ అభ్యంతరం? మనుష్య స్త్రీ మనుష్యుడికే భార్యగా ఉండటం గొప్ప అనుకుంటున్నావు. ఆ ఆలోచన వదిలిపెట్టు. రాముడిని మనస్సు నుంచి తొలగించుకో. ముల్లోకాలకు ప్రభు అయిన రావణుణ్ణి చేరి సుఖంగా విహరించు. దేవుడు నీకు ఏ దోషమూ లేని సర్వాంగ శోభనమైన రూపం ఇచ్చాడు. రాముడు రాజ్యభ్రష్టుడు, నిత్యం కష్టాలతో దుఃఖిస్తుంటాడు, చేతకానివాడు. అతణ్ణి మర్చిపోయి సర్వసమర్థుడైన రావణుణ్ణి ఆశ్రయించు. అలా రాక్షస స్త్రీలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే సీత కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఆమె దుఃఖిస్తూనే స్థిరంగా చెప్పింది, యరిదం లోక విద్విష్టం ఉదాహరథ సంగతాః. మీరంతా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఎవరైనా వింటే చివాట్లు పెడతారు. ఇవి పాపపు మాటలని మీకు మాత్రం తెలియడం లేదా? నేను మానవ స్త్రీని. మానవ స్త్రీ రాక్షసుడికి భార్యగా ఉండకూడదు. దీనోవా రాజ్యహీనో వా, దీనుడైనా రాజ్యభ్రష్టుడైనా యో మే భర్తా సమే గురుహు. నా భర్త నాకు పరమ పూజ్యుడు. సువర్చల నిత్యం సూర్యుడి మీద అనురాగంతో ఉన్నట్లు నేను సదా నా భర్తపై అనురాగంతో ఉంటాను. శచీదేవి దేవేంద్రుడిని, అరుంధతి వశిష్ఠుడిని, రోహిణి చంద్రుడిని, లోపాముద్ర అగస్త్యుడిని, సుకన్య చవనుడిని, సావిత్రి సత్యవంతుడిని, శ్రీమతి కపిలుడిని, మదయంతి సౌదాసుడిని, కేసిని సగరుడిని, దమయంతి నలుడిని ఎలా అనుసరిస్తారో నేను ఇక్ష్వాకు శ్రేష్ఠుడైన రాముడిని అలా అనుసరిస్తాను. కామం ఖాదతమాం సర్వాః నకరిష్యామి వో వచః. మీరంతా కలిసి నన్ను చంపాలనుకుంటే చంపండి, తినేయాలనుకుంటే తినేయండి. మీరేం చేసినా నేను మీరు చెప్పినట్లు చెయ్యను. హనుమంతుడు చెట్టు మీద కూర్చుని అంతా వింటున్నాడు. ఆ రాక్షస స్త్రీలు మరింత కోపంతో కళ్ళు తిప్పుతూ పెదాలు నాకుకుంటూ గండ్రగొడ్డళ్లు అందుకుని చంపుతామని బెదిరించేలా ఆమెను సమీపించారు. సీత ఏడుస్తూ శింశుపా వృక్షం మొదలు వద్దకు వెళ్లిపోయింది. రాక్షస స్త్రీలు ఆమె చుట్టూ చేరి ఇంకా క్రూరంగా బెదిరించారు. వినత అనే రాక్షసి వీపు కొంటుకుపోయినట్లు లోతుకుపోయిన పొట్టతో, ఎగుడు దిగుడు అవయవాలతో చూడడానికే భయంకరంగా ఉంది. ఆమె కోపంగా, సీత, ఇంతవరకు నీ భర్త మీద చూపించిన ప్రేమ చాలు. మానవ స్త్రీ అనుష్ఠించవలసిన ధర్మం చక్కగా నిర్వర్తించావు. సంతోషం. సర్వత్రాతికృతం భద్రే వ్యసనాయోపకల్పతే. కాని ఏది అతిగా చేయకూడదు. అతిగా చేస్తే కష్టాలు తప్పవు. నీ మంచి కోరి నేను చెప్పే మాట విను. రావణుడు సర్వలోకాలకు అధిపతి, అందగాడు, ధీరుడు. అతడి చేతికి ఎముకలేదు. ఏది కోరినా అనుగ్రహిస్తాడు. రాముడు మానవుడు, దీనుడు. రాముణ్ణి వదిలి రావణుణ్ణి ఆశ్రయించు. చక్కగా అలంకరించుకొని చందనపు పూతలు పూసుకొని రాక్షసరాజును చేరు. ఇంద్రుడి భార్య శచీదేవిలా ముల్లోకాలకు అధిపతివవుతావు. ఆయువు తీరిన రాముడి వల్ల నీకు ఏ ప్రయోజనం లేదు. అతణ్ణి వదిలిపెట్టు. ఇంత చెప్పినా వినకపోతే మేమందరం నిన్ను ఇప్పుడే చంపి తినేస్తాం అన్నది. వికట అనే మరో రాక్షసి పిడికిలి పైకెత్తి గర్జిస్తూ, సీత, నీ మేలుకోరి చెప్పే మాటలు నువ్వు వినడం లేదు. నీ మీద జాలి వల్ల చాలా ఓరిం వహించాం. నిన్ను సముద్రం మధ్యలో ఉన్న లంకలో, అందులోనూ రావణుడి అంతఃపురంలో బంధించారు. ఇక్కడకు చేరడం ఎవరికీ సాధ్యం కాదు. దేవేంద్రుడు కూడా ఇక్కడికి రాలేడు. ఇది గ్రహించు. వ్యర్థమైన దుఃఖాన్ని విడిచిపెట్టు. కావాలని తెచ్చిపెట్టుకుంటున్న నిత్యదైన్యాన్ని విడిచిపెట్టు. రావణుడితో క్రీడించు. సుఖాలలో మునిగితేరు. రాజభోగాలు అనుభవించు. జానాసి యథాభీరు స్త్రీణాం యవ్వనమధ్రువం యావన్నతే వ్యతిక్రామేత్ తావత్ సుఖమవాప్నుహి. స్త్రీలకు యవ్వనం స్థిరం కాదని నీకు తెలుసు కదా. ఈ యవ్వనం గడిచిపోయేలోగానే సుఖాలు అనుభవించాలి. రావణుణ్ణి భర్తగా స్వీకరించి భోగాలన్నీ అనుభవించు. అందమైన ఉద్యానవనాల్లోనూ, పర్వతాల మీద, అక్కడ ఉండే వనాల్లోనూ హాయిగా విహరించు. రావణుడికి భార్యవైతే 7,000 మంది అందగత్తెలు నిన్ను సదా సేవిస్తూ ఉంటారు. రాక్షస కులమంతా నీ చెప్పు చేతుల్లో ఉంటుంది. ఇదంతా నీ మేలు కోరి చెప్తున్నాను. ఇంత చెప్పినా వినకపోతే నీ గుండె చీల్చి తినేస్తాను అంది. తర్వాత చండోదరనే రాక్షసి పెద్ద శూలం తిప్పుతూ ఇలా అంది, గుండెకు కుడి ఎడమ ప్రక్కల మంచి మాంసం ఉంటుంది.
ఆ మాంసం చక్కటి బంధనాలతో గుండెను పట్టి ఉంచుతుంది. ఈమెను చూచినప్పటి నుంచి నాకు ఈమెను చీల్చి ఆ మాంసం తినాలని కోరికగా ఉంది. అలాగే ఈమె గుండె పేగులు తినాలని అప్పటి నుంచి ఉంది. ఇప్పుడు అవకాశం వచ్చింది. ప్రగస అనే రాక్షసి ఎందుకిలా ఊరకనే కూర్చోవడం? ఈమెను గొంతు నులిమి చంపేద్దాం. ఈమె సహజంగానే మరణించిందని రాజుకు చెప్పవచ్చు. అప్పుడు రాజు ఈమెను తినేయమని చెప్తాడు అంది. అజాముఖి అనే రాక్షసి ఈమెను చంపి మాంసం తీసి సమానంగా భాగాలు చేసి పంచుకుందాం. ఆ తరువాత ఎక్కువ తక్కువ అని పోట్లాడుకోవడం నాకు నచ్చదు. వెంటనే మద్యం నంచుకునే పదార్థాలు తిండి అంది. శూర్పణఖ అనే రాక్షసి అజాముఖి చెప్పిన మాట నాకు నచ్చింది. సురాచానీయతాం క్షిప్రం సర్వశోక వినాశిని. వెంటనే మద్యం తీసుకురండి. మద్యం చాలా విశిష్టమైనది. అది సకల శోకాలను పోగొడుతుంది. చక్కగా తిని తాగి లంకకు పశ్చిమద్వారం వద్ద ఉన్న నికుంభిలాశక్తిని గురించి నృత్యం చేద్దాం అన్నది. రాక్షస స్త్రీల మాటలు విని సీత ధైర్యముత్సృజ్య రోదితి. ధైర్యం కోల్పోయి ఏడుస్తోంది. స్వస్తి.